ఓకే మాస్టర్స్, మనము జీసస్ క్రైస్ట్ పత్రిజీ గారు రాసిన జీసస్ క్రైస్ట్ కదా. సో ఈరోజు కూడా అది కొనసాగిస్తూ దాని తర్వాత మెడిటేషన్తో ముగిస్తాం. అయితే నిన్న ప్రబోధాల గురించి కొన్ని చెప్పుకుంటున్నాం కదా. అయితే దానికన్నా ముందు మళ్ళీ వాటి రిపీట్ చేద్దాం అనుకో. ఇప్పుడు జీసస్ ఏమన్నారు? మీకు శత్రువు అయినప్పటికీ ఈ అందు శత్రుత్వాన్ని కానీ లేకపోతే స్వార్థము కానీ ఏదైనా కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఎదుటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రేమని వారికి ప్రేమని ఇవ్వడానికి పరితపించండి అన్నారు. ఎవరు? ఎందుకు అలా అని ఉంటారు? ఇంకొక అదే సందర్భంలో మరొక సెంటెన్స్ కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మన హిందువుల్లాగే స్వర్గము నరకము అని మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో ఆయన కూడా ప్రస్తావించారు. హెల్ అంటే హెవెన్. హెవెన్ అంటే పరంధామం, అంటే పరమాత్మ ఉండే చోటు హెవెన్ అని చెప్పారు. హెల్ అనేది మనం చేసే కర్మలు, దాని ద్వారా మనం అనుభవించే అనుభవాలు, అనుభవించే వాటెవర్. మంచి చేస్తే మంచి అనుభవిస్తాం, చెడు చేస్తే చెడు కర్మ అనుభవిస్తాం కదా. అదంతా కూడా హెల్ వస్తుంది. దాని అంతా నువ్వు అధిగమించి దుఃఖాన్ని కూడా నువ్వు అధిగమించిన తర్వాత నీకు ముక్తి వస్తుంది. ఆ ముక్తి వచ్చిన తర్వాత మళ్ళీ పరిముక్తి, మహాపరిముక్తి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అక్కడ మనం కలుస్తాం అంటే దేవుడిని, అక్కడ మనం పరంధామానికి దగ్గరికి వెళ్తాం. సరే, అదంతా ఒక ప్రాసెస్. సో కాబట్టి ఏం చెప్పారంటే, నీకు ఆ పరంధామం నిన్ను అట్రాక్ట్ అవ్వాలి కదా. ఆ పరంధామం అంటే పరమాత్ముడు మరి నేను ఏ బేసిస్ మీద నిన్ను తనకు దగ్గర చేసుకుంటాడు? చెడ్డవాడు ఉన్నాడు, వాడు నీ అందరూ హాని చేశాడు నీకు, లేదా శత్రుత్వాన్ని చేసి చూపిస్తూ ఎప్పుడు నీతో యుద్ధాలు చేస్తున్నాడు. సో వాడిని అధిగమించడానికో లేదా వాడిని ఆపడానికో కూడా అదే చేసావనుకో, మరి నువ్వు కూడా ఆ పనే చేస్తున్నావు కదా. వాడు చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు. మరి నిన్ను ఏ విధంగా స్వర్గము అంటే దేవుడు ఏ విధంగా నిన్ను పికప్ చేయాలి? న్యాయమో అన్యాయమో వాటెవర్ ఇట్ ఈస్, నీకు వాడు చేస్తున్నది అన్యాయం అనిపించింది, నువ్వు యుద్ధం చేస్తున్నావు. వాడు చేస్తున్నది వాడికి న్యాయం అనిపిస్తుంది, వాడు నీతో యుద్ధం చేస్తున్నాడు. మరి ఇద్దరు యుద్ధంలో పాల్గొంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరిని స్వర్గానికి తీసుకెళ్తాడు దేవుడు? ఎవరికి ఇస్తాడు స్వర్గం? మరి ఏదో ఒక తేడా వాడిలా కాకుండా నువ్వు మరోలా ఉంటేనే కదా దేవుడు నిన్ను పికప్ చేస్తాడు. నేషనల్ గురూస్ నిన్ను పికప్ చేస్తారు. తమలో ఒకరిగా నిన్ను ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళు? వాడి కన్నా నువ్వు డిఫరెంట్ గా కనిపించడం. ఎలా కనిపించాలి? సో వాడు చేసిన దానికి, వాడు నీకు హాని చేసినా, శత్రుత్వాన్ని చూపించినా, వాడు ఎటువంటి చెడు కర్మ నీ యందు చేసినా దానికి ఫలితం వాడు ఎలాగో అనుభవిస్తాడు. మళ్ళీ నువ్వు కొత్తగా చేసేది ఏముంది? ఈ యొక్క గోలు దేవుడితో ఉండాలి, వీటితో కాదు. నిన్ను అతను పికప్ చేయాలి, ఈ శత్రువు కాదు. కాబట్టి ఏమన్నారు జీసస్ దానికి? నువ్వు వాడు నీకు హాని చేసినా వాడే కర్మ వాడు ఎలాగో అనుభవిస్తాడు. వాడి కర్మకి వాడిని వదిలేసి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, వాడి యందు నిన్ను నువ్వు క్షమించుకుని వాడిని క్షమించేసి, అంటే వాడితో బాండ్ కట్ చేసేసుకో. ఎప్పుడు ప్రేమతోనే ఉండు. నీ మనసులో ఎప్పుడు కూడా ప్రేమను నింపుకుని ఉండు. వాడికి కూడా నువ్వు ప్రేమతోనే చూడు. అటాచ్ కావద్దు. వాడు నిన్ను శత్రుత్వము చూపిస్తూ ఈ ఎనర్జీని డ్రైన్ చేస్తూ నిన్ను ఆ నెగిటివ్ లోకి లాగుతున్నాడు. వాడు అటాచ్ అవ్వద్దు, ప్రేమతో ఉండు. ప్రేమ ఏం చేస్తుంది? ఎందుకు అలా అన్నారు? ప్రేమతో ఉంటే ఏమిటండి, అటాచ్మెంట్ మానేస్తుందా? అటాచ్మెంట్ ఇక ఉండదా? సో
వాడు హాని చేస్తున్నా కూడా నేను అలాగే భరించేసి, వాడు చంపుతున్నా కూడా నేను అలాగే చచ్చిపోయి స్వర్గాన్ని సంపాదించుకోనా అని ప్రశ్న. అది కాదు అక్కడ అర్థం. జీసస్ ఏమన్నారంటే లవ్ అనేది హీల్ చేస్తుంది. ఇప్పుడు వాడు నిన్నొచ్చి బాధ పెడుతున్నాడు. బాధ పెడుతూ ఉంటే నువ్వు బాధపడుతున్నావు అంటే ఏంటి? నీ ఆత్మకు వూండ్ అవుతుంది, గాయం అవుతుంది. శరీరం వచ్చి కొడితే శరీరం బాధపడుతుంది, అది వేరే సంగతి. పట్టకుండా వాళ్ళకి హాని చేస్తూ ఉంటారు చాలా మంది, బయట పడకుండా వేరే వేరే వర్గాలను. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? అది వాళ్ళ సహజ సిద్ధమైన లక్షణం. సరే, నువ్వు దానికి అటాచ్ ఎందుకు అవుతున్నావు? ఎందుకు అవుతున్నావు అంటే వాడు చేసిన గాయాలు, వాడు చేసిన శత్రుత్వాలకు నువ్వు గాయపడ్డావు. సరే, మరి గాయపడిన వెంటనే నువ్వు మందు పూసుకోవాలి కదా, నువ్వు హీల్ చేసుకోవాలి కదా. నువ్వు అది చేసుకోవటం లేదు. నువ్వు ఎప్పుడైతే హీల్ చేసుకోవో ఆ పుండు అలా ఫ్రెష్ గా ఉంటుంది. వాడు మళ్ళీ 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 వచ్చి ఆ పుండుని రేగొడుతూ ఉంటాడు. అదే ప్యాటర్న్స్ అన్నారు. దానికి చెప్పారు, ఏం చెప్పారు? నువ్వు జ్ఞానం తీసుకునేంత వరకు అది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది, అది ఒక ప్యాటర్న్ లా తయారవుతుంది ఆ కర్మ అని అన్నారు. జ్ఞానం నువ్వు ఎప్పుడు తీసుకోగలవు? నువ్వు వాడు వచ్చిన ప్రతిసారి నేను గాయపరుస్తున్నాడు, ప్రతిసారి నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, ఇబ్బంది పడుతున్నావు, కేకలేస్తున్నావు, కోపగించుకుంటున్నావు, గంటలు, రోజులు, వారాలు. మరి ఇంకెప్పుడు నువ్వు హీల్ చేసుకుంటావు? ఎప్పుడు నువ్వు జ్ఞానం తీసుకుంటావు? మరి ఆ కర్మల నుంచి వాడు నీకు ఇచ్చినా నువ్వు వాడికి అటాచ్ అయినా రెండు జరుగుతున్నాయి కదా, అటు ఇటు. మరి దాని నుంచి నువ్వు ఎప్పుడు జ్ఞానం తీసుకుని, విజ్డమ్ ని తీసుకుని ఆ కర్మల నుంచి నువ్వు ఎప్పుడు బయటపడగలవు? ఎప్పుడు పడగలవంటే ఆ గాయము హీల్ అయినప్పుడు. ఆ గాయం ఎప్పుడైతే హీల్ అవుతుందో ఇక వాడు రాడు, వాడే మారిపోతాడు, కామ్ అయిపోతాడు. ఆ హీలింగ్ ఎలా జరుగుతుంది? లవ్ వల్ల మాత్రమే హీలింగ్ జరుగుతుంది. నువ్వు ఎంతలాగా ఈ క్షమ అనే దానితో నీ యొక్క ఎనర్జీస్, వాడి ఎనర్జీస్ నుంచి నువ్వు కట్ చేసేసుకున్నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా, స్టిల్ నీకు లోపల అయిన గాయం మాత్రం ఇంకా ఆ పుండు అలాగే ఉంటుంది నువ్వు హీల్ చేసుకునేంత వరకు. వాడైతే నీకు హీల్ చేయడు. ఎందుకు? వాడు కూడా ఆత్మ నిండా గాయపడి ఉన్నాడు. వాడు గాయపడిన వ్యక్తి ఆత్మ, వాడు ఆత్మ వూండెడ్. ఆ వూండ్స్ ఎప్పుడు వాడికి రేగినా ఏవో కొన్ని అనుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, టైం, స్పేస్, డైమెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటి వల్ల వాడి గాయము ఎప్పుడు రేగినా వాడు నీ దగ్గరికి కంపల్సరీగా వస్తాడు. వచ్చి నిన్ను బాధించి వెళ్తాడు. నిన్ను బాధించినప్పుడు ఆ బాధలో నుంచి, ఆ పెయిన్ లో నుంచి నువ్వు ఆటోమేటిక్ గా లో వైబ్రేషన్స్ ఎనర్జీస్ ని ఎమిట్ చేస్తావు. వాడు ఆల్రెడీ పెయిన్ తో ఉన్నాడు, ఆత్మ నిండా గాయాలతో ఉన్నాడు. ఎన్నెన్నో జన్మల నుంచి వాడు ఆ గాయాలు మోసుకుంటున్నాడు. వాడికి లో వైబ్రేషన్ ఎనర్జీ కావాలి, నెగిటివ్ ఎనర్జీ కావాలి, పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఎందుకు? వాడి గాయానికి మందు. లేకపోతే వాడి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఇదంతా కూడా ఆత్మల మధ్య జరుగుతూ ఉంటదండి. అదే వాళ్ళు శరీరంతో చేస్తారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ వల్ల ఇంత నష్టం జరుగుతుంది ఎదుటి వాళ్ళకి అని వాళ్ళకే తెలియదు. ముఖ్యంగా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతుంటారో, ఎవరితో అయితే కలిసి బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకే హాని చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి తెలిసి చేయరు, కానీ వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ గాయాలు రేగాయో, ఈ టైం వల్ల, స్పేస్ వల్ల, డైమెన్షన్ వల్ల
నువ్వు పిలవకపోయినా నీ దగ్గరకు వస్తారు వాళ్ళు. వచ్చి ఆ గాయాన్ని బలపరచు, ఆ గాయాన్ని మాపుకోవడానికి ఎనర్జీస్ కోసము నిన్ను బాధిస్తారు. నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు ఎంత పాజిటివ్ అయినప్పటికీ కూడా నీకు కూడా అరిషడ్ వర్గాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఎనర్జీని ఎమిట్ చేయడం మొదలు పెడతావు. అది హింస. అది వాళ్ళని వచ్చి నిన్ను హింసిస్తారు మానసికంగా, మాటలతో, వాక్షేత్రాన్ని వాడతారు. ఫస్ట్ చేతనాక్షేత్రం కాళ్ళల్లో జరుగుతుంది, వాక్షేత్రం అప్పుడు యాక్షన్ లో పెడతారు, నువ్వు దొరికిపోతావు. సో నీకు కూడా ఆటోమేటిక్ గా ఈ మూడింటి ద్వారా నువ్వు కర్మ చేయడం మొదలు పెడతావు. అప్పుడు నీలో నుంచి ఎనర్జీస్ లీక్ అవ్వడం మొదలు పెడతాయి. ఆ ఎనర్జీస్ ని వాళ్ళు ఫీడ్ చేసి పెడతారు, నువ్వు డ్రైన్ అయిపోతావు. సో ఎందుకు అలా జరుగుతుంది? ఇంతకు మునుపు నీలో కూడా వాళ్ళు చేసింది కావచ్చు, వాళ్ళ లాంటి వాళ్ళు ఇంకెవరో చేసిన గాయాలు కావచ్చు, అవి నీలో కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నీకు అట్రాక్ట్ అవుతుంది. వీళ్ళు నీకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, లేదా వీళ్ళు వీళ్ళలాగే ఉండాలి అంటే, లేదా నీ యందు వాళ్ళ అటువంటి బిహేవియర్ చూపించకుండా, వాళ్ళ గాయాలు ఉన్నప్పటికీ కూడా నీ యందు అటువంటి బిహేవియర్ చూపించకుండా ఉండాలి అంటే ముందు నీ గాయాలను నువ్వు హీల్ చేసుకో. హీలింగ్ అంటే అర్థం ఏంటంటే డోర్స్ క్లోజ్ అని అర్థం. ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత ముందు మళ్ళీ వెనక్కి వెళ్ళవు. సో అందుచేత హీలింగ్ అనేది ఏంటంటే శాశ్వతంగా డోర్స్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట ఆ పర్టికులర్ గాయాలకి. అందువల్లే ఎప్పుడూ కూడా నేను మెడిటేషన్స్ చేసేటప్పుడు హీలింగ్ ఎనర్జీస్ కూడా నేను యాక్సెస్ చేస్తాను. నీకైనా నాకైనా ఉంటాయి కదా, ఎన్నెన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం అవన్నీ హీల్ అవ్వడానికి. సో హీలింగ్ ఎనర్జీస్ ని అంటే ఏదో మెడిటేషన్ ఏదో గంట అరగంట చేస్తాం అలా కాదు కదా. మీ అంతటి మీరు కూడా హీల్ చేసుకుంటూ ఉండాలి మీ ప్రాబ్లమ్స్ కి, మీ గాయాలకి. అది ఓన్లీ లవ్ అనే దాని వల్ల మాత్రమే జరుగుతుంది. ప్రేమ మాత్రమే హీలింగ్ చేస్తుంది. ఆ ప్రేమ అనే ఎనర్జీని పట్టుకోవాలి. ఆ ప్రేమ అనే ఎనర్జీ దేవుడి దగ్గర ఉంటుంది, ఏంజల్స్ దగ్గర ఉంటుంది, డివైన్ సోల్స్ దగ్గర ఉంటుంది. ఆ ప్రేమ హీలింగ్ ఎనర్జీస్, ఆ ప్రేమ అనే ఎనర్జీస్ ద్వారా మనము మన గాయాల్ని హీల్ చేసుకుంటే ఇక వీడి నీ మీదకి రాడక. నీ జీవితంలో ఉన్నా కూడా కామ్ అయిపోతాడు. సో అందుచేత జీసస్ ఏమన్నారంటే, వాడు నీకు హాని చేస్తున్నా కూడా నువ్వు మాత్రం ప్రేమనే ఇవ్వు, ప్రేమతో ఉండు. కొద్ది రోజులకి ఇంకా వాడు ఎగరడం వదిలేస్తాడు నిన్ను. ఎప్పుడైతే నీలో కంప్లీట్ గా ప్రేమను నింపుకున్నావో ఇక నీకు శత్రువు అనేవాడు ఉండడు. అజాత శత్రువు అయిపోతావు అన్నమాట. అజాత శత్రువు అయ్యావంటే అది ఎంత ఉత్కృష్టమైనది. భూమి మీద ఒక అజాత శత్రువు మామూలు విషయం కాదు. ఇలాంటి వాళ్ళను అంటే అలాంటి అజాత శత్రువులను ఈజీగా తమలో ఒకరిని చేసేసుకుంటారు. గురూసే గాని, యాస్ట్రల్ గురూసే గాని, దేవుడే గాని. అంత అంత ఈజీగా అండి అంటే ఈజీ కాదు. దేవుడు కూడా శత్రువుల్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కోలేదా? చిన్న పసి పాప రోజుల పిల్లల దగ్గర నుంచి డీమన్స్ ని అతను చంపుతానే ఉన్నాడు. ఇంద్ర పాలయ్యాడు కూడా. ఇంద్ర పాల శిశుపాలుడు ఎన్నిసార్లు తిట్టాడు. ఏదో ఆ నింద, ఈ నింద అవన్నీ ఆయన కృష్ణ అవతారంలో ఉండేటప్పుడు ఎన్ని పడలేదు అతను. కౌరవులు ఎన్నిసార్లు తిట్టలేదు, ఎన్ని నిద్ర పడలేదు ఆయన. పాండవులు తిట్టలేదు, కరెక్టే. పాండవులు కూడా ఆయన వదలలేదు. ఎందుకు వదలలేదంటే
పాండవుల మీద వ్యామోహమే లేదు కృష్ణుడికి. పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు. ధర్మం ఎక్కడైతే ఉందో దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఉన్నాడు అంతే. వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, కౌరవులు అంటే ఏదో ఆయనకు శత్రుత్వం అని కాదు అక్కడ. సో కాబట్టి ఆ హీల్ ఎనర్జీ హీల్ చేసుకోవాలి. ముందు మనల్ని మనం డిటాక్స్ చేసుకుందాము. ఏంటి? మైండ్ మెంటల్ డిటాక్స్. మెంటల్ డిటాక్స్ అంటే ట్రామాస్ అంటే మనకి చాలా ఉంటాయి. ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తాం కదా. అన్ని జన్మలలోని కూడా మనము చాలా సేఫ్ గా సాఫీగా ఏమి ఉండము. ఏమో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటామో, ఎన్ని బాధలు, ఎటువంటి దుఃఖాలకు గురవుతామో ఎన్ని మనకి ఇప్పుడు ఏం గుర్తుండవు అనుకోండి. సో అవన్నీ కూడా ఇప్పుడు కూర్చుని మనం యోగా పరంపర ద్వారా లేదా యోగా ఇదిలోకి వెళ్ళి ఆ జన్మలన్నిటి మనం గుర్తు తెచ్చుకుని ఒక్కొక్కటి మనం చేసుకోలేము కూడా. కారణాలు ఏదైనా కూడా కానీ ఈ మెంటల్ డిటాక్స్ అనేది, కార్మిక్ డిటాక్స్ అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకు. అవి మెడిటేషన్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమి డేస్. హీలింగ్ అనేది అమావాస్యకి జరుగుతుంది. అప్పుడు కూడా మెడిటేషన్స్ చేసుకోవాలి హీలింగ్ ఎనర్జీస్ కోసం. హీలింగ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయి అమావాస్య టైంలో. పౌర్ణమి టైంలో ఏమవుతుంది అంటే అప్పుడు కూడా హీలింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. యాస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పండి, గాయాలు ఉన్నాయి. గాయాలకి ఏంటి, మనకు డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? ఎక్కడ మందు వేయాలి, ఎక్కడ ఆయింట్మెంట్ పెట్టాలో ఆయింట్మెంట్ పెడతాడు, ఎక్కడ కుట్టాలో అక్కడ కుడతాడు, ఎక్కడ కట్ చేసి మళ్ళీ బ్యాండేజ్ వేయాలో వేస్తాడు, రైట్ డాక్టర్. అదే విధంగా పౌర్ణమి ఎనర్జీస్ కూడా మనకు యాస్ట్రల్ సర్జరీస్ లేదా యాస్ట్రల్ హీలింగ్స్ చేస్తుంది. అందువల్ల పౌర్ణమి ధ్యానము చాలా ఇంపార్టెంట్. కానీ నెలకు 3 రోజులు కాదు, మనం ఎప్పుడు కూడా మనం కూడా హీల్ చేసుకుంటూ ఉండాలి లవ్ అనే ఎనర్జీ తోటి. అప్పుడు ఆటోమేటిక్ గా చూడండి, ఇంకా వాడు రాడు మీ మీదకి, కామ్ అయిపోతాడు వాడు, మన్ను తిన్న పావులాగా. అందుచేత జీసస్ ఉన్నారట, ప్రేమతోనే ఉండాలి. నువ్వు అజాత శత్రువు కావాలంటే నువ్వు ప్రేమతో ఉండాలి. దేవుడు కూడా నువ్వు అటువంటి స్థితి, అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందావా లేదా ఈ భూలోకంలో అనే చూస్తాడు. పొందేసావా వెంటనే నిన్ను పికప్ చేసుకుంటాడు. ఆ విధంగా లభిస్తుంది. లేకపోతే ఎవరిస్తారంటే ముక్తి? ఎవరిస్తారు? వాళ్ళే ఇవ్వాలి. అదనమాట. అర్థమైంది కదా. అందుకని జీసస్ అలాగా చెప్పడం జరిగింది. సాయిబాబా కూడా అలాగే అన్నారు కదా, ప్రేమ, భక్తి, విశ్వాసం, ప్రేమ ద్వారానే నన్ను చేరుకోగలరు అన్నారు ఆయన. ఆయన కూడా ప్రేమనే వాడారు. అందుకే ఆయనకి ప్రేమ సాయి అని పేరు. షిరిడి సాయిబాబాకున్న మరో పేరు ప్రేమ సాయి. ఎందుకంటే అది ఒక్కటే హీల్ చేస్తుంది. ఎప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నా కూడా, ప్రేమ అనేది నీ ఆత్మ యొక్క లక్షణం. అది లోపల నుంచి బయటకు వస్తుంది. బయట ఎక్కడి నుంచి బయట నుంచి మన లోపలికి రాదు. అసలు బయట అసలు ప్రేమ అనేది ఉండదు. ఒక మనిషి ఇంకొక మనిషి మీద ప్రేమ చూపించడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ మనిషిలో నుంచి కూడా ప్రేమ ఉద్భవించినప్పుడే. సో ఆ ప్రేమ నీలోనే పుడుతుంది. అది మనకి తెలియదు. అది తెలియక ఎదుటివాడు మనల్ని ప్రేమించాలని మనం అనుకుంటాం. అనవసరమైన సామెతలు చెప్తుంటారు. ప్రేమించడం కన్నా ప్రేమింపబడడం అనేది ముఖ్యము, ప్రేమింపబడడం అనేది గ్రేట్ అంటారు. సరే, ప్రేమిస్తారు ఎదుటి వాళ్ళు ఎన్ని రోజులు ప్రేమిస్తారు? 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. ఆ తర్వాత ఎనర్జీ వాళ్ళకు ఉండదు. ప్రాక్టీస్ చేసుకోవాలి స్పిరిచువల్ గా. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మళ్ళీ ఆ తీయని హృదయంతో మళ్ళీ 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 ఉంటారు. కానీ తెలియదు కదా జనాలకు, కాబట్టి అలా జరగదులేండి. అది వేరే సంగతి. సో అందుకే ప్రేమ అనేది వేరు, రిలేషన్షిప్ అనేది వేరు. రిలేషన్షిప్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్. అంటే ఈ కాలంలో ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళని మేనేజ్ చేయడం ఎక్కువైపోయింది మనుషులు. కావాలంటే చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళని
లేదు, బయటోడనే చేసుకుంటున్నారు. ఏమిటో మరి నాకు అర్థం కాలేదు. వాళ్ళ జీవన విధానాలు ఆ విధంగా ఉన్నాయి. అటువంటి జీవన విధానాలని పికప్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. అందరూ అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. ఒక విద్యార్థులు కూడా అలాగే తయారవుతున్నారు. విద్యార్థి అంటే ఏమిటి? వాడు ఏం చేయాలి? చదువుకోవాలంతే. వాడు చేయాల్సిన పని అంతే. ఇంకేముంటాయండి? మరి మేమైతే అలాగే చేసాం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువు తప్ప మాకు వేరే పని ఏమీ లేదు. మా ఇళ్లలో ఏ పనులు చెప్పేవారు కాదు. ఏ సమస్యలు కూడా మా దగ్గర తీసుకురాలేదు. మంచో చెడో పెద్దవాళ్ళో చూసుకుంటేవారు. విద్యార్థి అంటే వాడు చదువుకోవడం తప్ప వేరే పని ఏమీ లేదు. అలాంటి విద్యార్థులు కూడా బయట సంఘంలో ఉన్న అనేక రకాలైన బరువు బాధ్యతలు నెత్తి మీద మోస్తున్నారు. గంప నెత్తి మీద మోసుకుని పాపం ఎండల్లో కూడా అమ్ముతూ ఉంటారే ఇండియాలో. అలా ఎందుకో ఏమిటో మాకు తెలియదు. సో ఇప్పుడు అలాంటి జీవన విధానాలు, అటువంటి ఆలోచనలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం కాదు వాళ్ళు చేసే వాళ్ళ తాపత్రయాలు. వాళ్ళు కాక ఇంకా బయట ప్రపంచం, అలా బయట ప్రపంచంలో అలా విస్తరించడం అనేది స్మార్ట్నెస్ అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. అందరూ చేస్తున్నారు, నేను చేయాలి. అదే విధానం అలవాటు అయిపోతుంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత. ఈ లోపల టెక్నాలజీ ఇంట్లో వాళ్ళకి అతి తక్కువ సమయం ఇవ్వడం, బయట వాళ్ళ యొక్క ఇదంతా నెత్తి మీద పెట్టుకోవడం, ఎక్కువ సమయం అక్కడ ఇవ్వడం. తర్వాత ఉద్యోగాలు అలా ఉన్నారు. తర్వాత పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్లిళ్ళు అయినప్పుడు భార్య అంతే, భర్త అంతే. ఇదే సొసైటీలో వాళ్ళు గ్రూమ్ అవుతున్నారు కాబట్టి ఆ కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, తర్వాత పాత పెళ్లి కూతురు, పాత పెళ్లి కొడుకు, ఆవిడ అంతే, ఈయన అంతే. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు పుట్టినా అంతే. సోషలైజ్ అవ్వాలి. కొద్ది రోజులకి పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ లకి ఇళ్లలో చెడిపోతున్నారు. ఏంటి? ఇంట్లో ఏమీ లేదు. ఇంట్లో ప్రేమ అనేది ఉంటే కదా వాడు కట్టుబడి ఉండడానికి. 8వ తరగతి 9వ తరగతి అమెరికాలో అయితే మరీ చిన్నప్పటి నుంచి మిడిల్ స్కూల్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఇళ్లలో చెడిపోదామని ఆలోచిస్తూ ఉంటారట. చిత్రం. ఎందుకంటే ఆ ప్రేమ అనే ఎనర్జీ ఆ ఇంట్లో లేదు. దేనికి కట్టుబడి ఉంటాడు మానవుడు? మరి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఎవరి జీవితాలు వాళ్ళు. దీనికి గల కారణాలు ఏవో మరి సొసైటీలో మారిపోయి ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రేమతో కట్టుబడి ఉండడము, ఆ ప్రేమతో కలిసి ఉండడం అనేది లేదు. 95% కుటుంబాల్లో లేదు. 5% కుటుంబాల్లో ఎస్. అది అందుచేత ఆ హీలింగ్ అనేది జరగదు వాళ్ళల్లో. వాళ్ళు ఎప్పుడూ కూడా గాయపడే ఉంటారు. ఎప్పుడూ కూడా ధ్యానం కూడా చేయరు, లోపలికి ఎప్పుడు కనెక్ట్ అవ్వరు. ఆత్మని అసలు నమ్మరు. ఆత్మని వేసుకుని తిరుగుతూ ఉంటారు కానీ ఆత్మని నమ్మరు. వాళ్ళని వీళ్ళని అనేక కర్మలు చేస్తూ, ఎన్నో జన్మల నుంచి అనేక కర్మలు, క్రూర కర్మలు, పాప కర్మలు, అలా రకరకాల కర్మలు చేస్తూ వస్తున్న ఆత్మలు మానవ దేహాల్లో ఉంటే వాటిని నమ్ముతారు వీళ్ళు. కానీ సత్యాన్ని మాత్రం నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అలా మారిపోయింది. ఎందుకో నాకు తెలియదు. సో కాబట్టి జీసస్ ఏం చెప్పారంటే, ప్రేమతో నిండి ఉండు, ప్రేమను నువ్వు పంచుతూ ఉండు, ఎదుటి వాడికి ప్రేమనే ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నీలో హీలింగ్ జరుగుతూ ఉంది. వాడు చేసే వాటికి ఎలాగో వాడి కర్మ, వాడి భగవద్గీతలో ఈవెన్ బైబిల్లో కూడా ఉంది కదా, పాపానికి శిక్ష మరణము అని ఈయనే చెప్పాడు. పాపానికి శిక్ష మరణం అని ఆయనే శాసించేసి వెళ్ళిపోయాడుగా. ఈయన కూడా అదే అన్నాడు కృష్ణుడు, నువ్వు చేసిన ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని. అప్పుడే ఆయన కూడా
నువ్వు చేసే కర్మకు వెంటనే శిక్ష కూడా దాంతో పాటే ఉంటుందని ఆయన రాసేసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి వర్రీ ఎందుకు, వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అని. ముందు నీ గురించి ఆలోచించుకో, లవ్ తో ఉండు, నువ్వు హీల్ చేసుకో, ఇక వాడు నీ దగ్గర నీ జోలికి రాడు అంటారన్నమాట. లాజిక్ అది. రైట్, మనము చదువుదాము. అది సో ఇతరులకు దగ్గర నుంచి మీరు ఏమి కోరుకుంటారో, వారి వల్ల ఏది ఎలా జరగాలని వాంఛిస్తున్నారో ముందు వారికి ఆ విధంగా చెయ్యండి. వారి పట్ల ఆ విధంగానే ప్రవర్తించండి. ఎందుకు ఇలాగా నేచర్. ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే ఓకే, అమ్మా నాన్న ఇవ్వడము అదంతా వదిలేసేయండి. తల్లిదండ్రులు లేకపోతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళ దగ్గర కలిగి ఉన్నది పెట్టడము అది కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళకైనా కూడా ఎలా వస్తుంది? ఎవరికైనా సరే నేచర్ ఇవ్వాలి. నేచర్ నీకు కావలసినది నువ్వు అడుగుతున్నప్పుడు ఏ విధంగా అడగాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, అప్పుడే నేచర్ అర్థం చేసుకుని నీకోడు చేసి నీకు ఇవ్వాల్సింది ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది నేచర్ అనేది? ఎలా ఇస్తుంది అంటే, ఏమి కోరుకుంటున్నావో వాడికి ముందు వ్యవస్థకి నువ్వు ప్రేమను కావాలని కోరుకుంటున్నావు అంటే ముందు ఆ వ్యవస్థ నువ్వు ప్రేమించు. నేచర్ ఆ విధంగా అర్థం చేసుకుంటుంది, ఓహో ఇది కావాలి అని. అలాగే నువ్వు ఏమి జరగాలని నువ్వు వాంఛిస్తున్నావో ముందు అది జరిపించు. అదే వారిపై అప్పుడు నీకు నేచరు నీకు అందిస్తుంది, ఓహో వీడికి ఇది కావాలి కాబోలు, అందుకే వీడు అన్ని చేస్తున్నాడు, సో నేను వాడికి ఇవ్వాలి అని ఇస్తుంది. పురుష ప్రయత్నం గురించి ప్రబోధిస్తూ ask and you will be given what you ask, seek and you will find, knock and the door will be opened. For everyone who asks receives, anyone who seeks finds, if only you will knock the door will open. అంటే ఏమంటున్నారంటే, మీరు అడగండి, మీకు కావాల్సింది అడగండి, ఇక నువ్వు అడిగింది ఇవ్వబడుతుంది. శోధించండి, శోధింపబడింది తప్పకుండా మీరు పొందుతారు. తట్టండి, అడిగిన పొందగోరిన తట్టిన వారందరూ తప్పకుండా పొందుతారు. అడిగితే గాని, శోధిస్తే గాని, తట్టితే గాని ఏది పొందబడదు. నీకేం కావాలని నువ్వు అడగకపోతే నీకు దొరకదు. కానీ అడిగే విధానం ఎలా ఉంటుంది? దేవుడా, నేను నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను కాబట్టి ఇప్పుడు నాకు ఇది చెయ్యి, అది కాదు. నీకు కావాల్సింది నువ్వు వ్యవస్థకి చేస్తూ అప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే నేచర్ అది చేస్తుంది. నన్ను అడిగే విధానం అది. ప్రపంచంలో ఏది కూడా అప్రయత్నంగా లభించదు. సాధనతో సమకూరు పనులు త్వరలోన కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత కదా, ఏది యాదృచ్ఛికం కాదు కదా. ప్రతి కార్యం వెనకాల ఒక కారణం ఉల్ఫాగా అడగకూడదు. ఏది దాని వెనకాల ఒక కారణం ఉండాలి. ఇది కూడా చెప్తారు పిఎస్ఎస్ అన్నారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా రెండో ఒక బుట్టెడు మామిడి పళ్ళు మీ దగ్గర తీసుకొచ్చారనుకోండి, అబ్బా ఇంకా కావాలి తీసుకో. అందులో నీకు ఎంత తినగలమో అంత అదొకటి. అట్లా వాళ్ళు ఇస్తున్నారు కదా, సరే రోజు కూడా తిందాము, ఏమైతే పొట్టలో కనీసం ఒక 2 వీక్స్ వస్తుంది అని తీసుకోకూడదు. ఎంత తినగలము ఆ క్షణము ఆ సమయం అంతే తీసుకోవాలి. లేదు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటిల్లో పాది తినండి అనేటప్పుడు అందరూ తీసుకోవాలి. నువ్వు వాళ్ళు లేనప్పుడు మా వాళ్ళందరికీ కావాలండి, మా చుట్టాలకు కావాలి, మా పక్కింటిళ్ళకి కూడా ఇస్తాను అన్ని తీసుకోవడానికి లేదను. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలన్నమాట. దానికి కారణం ఉండాలి. వెనకాతల ఇచ్చేవాడికి ఒక కారణం ఉండాలి, వాడు ఎందుకు ఇస్తున్నాడు నీకు, తీసుకునేందుకు నీకు ఒక కారణం ఉండాలి. ఆకలి ఇస్తుందా, నీకు ఆకలి వేయట్లేదు, లేదు వాడు అభిమానంతో ఇస్తున్నాడు, తీసుకో, ఎంత తీసుకోవాలో అంతే తీసుకో అలా అన్నమాట.
కారణం మూలంగానే కార్యం. అడగందే అమ్మైనా పెట్టదు. ఇదే విషయాన్ని కృష్ణుడు కూడా గీతలో ఉద్ఘాటించాడు. ఉద్ధరేదాత్మనాత్మాన ఆత్మాన భవ సాధయే. తేత్ మహాశయుడు కూడా అలాగే అన్నాడు. ఏమన్నారు? యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ whenever you travel and in which ever dimension you find yourself. అది నీ రియాలిటీని, నీ వాస్తవాన్ని నువ్వే మహాశయుడు కూడా అలాగే అన్నాడు. ఈ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు. ఎక్కడ మీరు ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, సరే లోకంలోనే కదా. ఈసారి మనం భూలోకంకి వచ్చాము, మళ్ళీ జన్మ ఉంటే ఇంకేదో లోకంలో ఉండవచ్చు కదా మనం, కదా. సో ఏ లోకంలో ఉన్నా కూడా ఇదే ప్రాతిపదిక అని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తుంచుకునే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానులందరూ నిరంతర ధ్యాన జ్ఞాన సాధనలో నిమగ్నులై ఉంటారు. నిరంతర పురుష ప్రయత్నాన్ని కోరి ఉంటారు. పురుష ప్రయత్నం అంటే ఇక్కడ వీళ్ళు పురుష ప్రయత్నం ఏం వాడుతున్నారంటే, మనం అంటాము చెయ్యండి, వెళ్ళరండి, పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తుంది అంటారు. పుణ్యం పురుషార్థం అంటే అర్థం ఏంటి? పురుషార్థం అంటే ఆత్మ. మన ఆత్మ, అందరి ఆత్మలు కూడా అది పురుష ఆత్మ. ప్రకృతితో కలిసినప్పుడే ఫెమినైన్ ఎనర్జీ దాంతో వస్తుంది అన్నమాట. అప్పటి నుంచి స్పిరిచువల్ గా మారడం అనేది ప్రకృతితో సంయోగం జరుగుతుంది. ఈ ఆత్మ మనకి తెలియదు, నిద్రలో ఉండొచ్చు, లేకపోతే మరొక అవస్థలో ఉండొచ్చు. కానీ ఈ ఆత్మ ఎప్పుడు కూడా యాస్ట్రల్ గా అది ప్రయాణం చేస్తూ, ప్రకృతిలోకి ప్రయాణం చేస్తూ, ప్రకృతి నుంచి ఎనర్జీని తీసుకుంటూ, ప్రకృతి నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ప్రకృతితో సంయోగము చెందుతూ ఉంటుందో అది అప్పుడు పరిపూర్ణమవుతుంది మన ఆత్మ. అంతవరకు ఇది పురుషాత్మే. అందువల్ల ఇక్కడ నిరంతర పురుష ప్రయత్నాన్ని శరణకోరు అంటున్నారు. ఇక్కడ పురుష ప్రయత్నము, పురుషార్థము ఆత్మ గురించి చెప్తున్నారు. అదే పరమ సత్యం. ఇదే పరమ గురువుల యొక్క పరమ బోధ. శిష్యులను ఉద్దేశించి ప్రబోధిస్తూ జీసస్ ఇలా అన్నారు. ఏమన్నారు? ఆల్ హూ లిసన్ టు మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో దమ్ ఆర్ వైస్ లైక్ ఎ మ్యాన్ హూ బిల్డ్స్ హిస్ హౌస్ ఆన్ ఎ సాలిడ్ రాక్. But those who hear my instructions and ignore them are foolish, like a man who builds his house on the sand. ఏమన్నారంటే, ఎవరైతే నేను చెప్పిన సూచనలు శిరసాహిస్తూ ఉంటారో, దైనందిన జీవితంలో దాన్ని ఆచరిస్తూ ఉంటారో వారే వైజ్ పీపుల్, అంటే వారే విజ్ఞులు, విజ్ఞం ఉన్నవారు. అటువంటి వారు ఎలాంటి పునాది వేసుకుంటారు? ఒక సాలిడ్ రాక్ మీద మన పునాది ఎలాగైతే వేసుకుంటే ఎంత గట్టిగా ఉంటుంది ఆ ఇల్లు, అలాంటి పునాది వేసుకుంటారు. నా ఇన్స్ట్రక్షన్స్, నా సూచనలు, నేను చెప్పిన దైనందిన జీవితంలో నేను చెప్పినవి ఆచరించాల్సినవి ఎవరైతే వినరో, చెయ్యరో అటువంటి వారు మూర్ఖులు, ఫులిష్, మూర్ఖులు. వాళ్ళు ఎటువంటి ఇల్లులు కట్టుకుంటారు? ఇసుకలో ఇల్లు నిలబడుతుందా అండి? ఇసుకలో నిలబడదు. అటువంటి పునాది వేసుకుంటారు అనేసి జీసస్ అన్నారు తన మాటల్లో. కానీ ఆత్మతత్వం గురించి కూడా ఆయన వివరించారు. ఎలా వివరించారు? డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దోస్ హూ కెన్ కిల్ ఓన్లీ యువర్ బాడీస్ బట్ కెనాట్ టచ్ యువర్ సోల్స్. భయపడకండి. ఎవరైనా సరే మిమ్మల్ని చంపాలనుకుంటే మీ బాడీని చంపగలరు, మీ ఆత్మని కాదు. ఆల్వేజ్ నువ్వు ఉంటావు. భయం అనేది ఉండకూడదు. అంటే ఎటువంటి భయాన్ని ఎవడైనా వచ్చి చంపడానికి వచ్చినా కూడా ఆ భయాన్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఎలా? మనల్ని మనం హీల్ చేసుకుంటే, ప్రేమతో హీల్ చేసుకుంటే. ఈ భౌతిక కాయాలను పట్టుకోలేదు. ఈయనే భగవద్గీతలో కృష్ణుడు విస్తారంగా చెప్పారు. నా హన్యతే హన్యమానై శరీరే అని, ధ్రువం జన్మ మృతస్య చ అని, అతోవా ప్రాప్య స్వర్గం అని, పైనం చిందంతి శస్త్రాణి అని, ఈ విధంగా పరిపరి విధాలుగా మనకి ఎన్నో భగవద్గీతలో మనకి తెలుసు కదా. అలా చావుకు భయపడొద్దని చెప్పారు కృష్ణుడు.
ఎందుకంటే నా శాశ్వతము. మహా అయితే ఏమవుతుంది, బాడీ పోతుంది, మళ్ళీ ఇంకో బాడీ వస్తుంది. వాడెవడు నిన్ను చంపడానికి? చావే లేదు అనేసి కృష్ణుడు కూడా అలాగే చెప్పారు. గృహ వాతావరణం గురించి, ప్రాపంచిక బంధుత్వాల గురించి ఆయన ఇలా చెప్పారు. ఎవరు? జీసస్. A man worst enemies will be right in his own home. ఒక మనిషి యొక్క పరమ శత్రువులు ఎక్కడ ఉండరు, ఆ ఇంట్లోనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ దానికే అన్నారు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నారు మన హిందూ మతం. మనకి శత్రువులు మన వాళ్ళే ఉంటారు. ఏం చెప్పాలంటే బయట వాడు మనకి శత్రువు అవ్వడము, వాడు ఎప్పుడో వాడు ఒక పన్నాగం పన్ని, వాడు ఒక కుట్ర పన్ని మన మీదకి రావడం, ఇవన్నీ అంత తొందరగా జరిగే పని కాదు. కానీ మన ఇంట్లోనే మనకి శత్రువు ఉంటాడు. ఒకసారి మన కడుపులోనే శత్రువు ఉంటాడు, మన మొగుడే అక్కడ శత్రువు అవుతుంటాడు, లేకపోతే భార్య అక్కడ శత్రువు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు శత్రువులు అవుతుంటారు. అలాగే వైస్ వర్సా. సో కాబట్టి అది ఇక జీవితం గురించి కూడా ఈయన ఇలా అన్నారు. ఏమన్నారు? యూ రెఫ్యూజ్ టు టేక్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ, యు ఆర్ నాట్ వర్తీ ఆఫ్. నేను నా సిలువను ధరించినట్టు మీరు మీ సిలువలను ధరించి నన్ను అనుసరించకపోతే మీరు నా వాళ్ళు ఎలా అవుతారు? నా వాళ్ళు కాజాలరు. సో రెస్పాన్సిబిలిటీ, నీ సిలువను తీసుకోవడం అంటే ఏంటంటే నీ యొక్క కర్మ, నీ యొక్క ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబుల్. నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకోలేదనుకో, నువ్వు ఎప్పటికీ హీల్ చేసుకోలేవు, ఎప్పటికీ నీకు రాదు. నీ రెస్పాన్సిబిలిటీ నీకు తీసుకోవాలి. మన ఎదుట బయట ప్రపంచంలో ఉన్న మనుషుల స్టాండర్డ్స్ ని బట్టి కాదు మనం బ్రతకాల్సింది. అది ఒక శాపం, అలా బ్రతకాలనుకోవడం. మన స్టాండర్డ్స్ ని బట్టి మనం బ్రతకాలి. మనము అంటే ఇక్కడ మన ఆత్మ కూడా అక్కడ ఇంక్లూడెడ్. మన స్టాండర్డ్స్ ని పెంచుకోవాలి అంటే ఆత్మ కూడా ఇంక్లూడెడ్. ఆత్మ స్టాండర్డ్స్ కూడా పెంచుకోవాలి. ఊరికే మంచి మంచి బట్టలు వేసుకొని లగ్జూరియస్ గా 4 బెంచ్ కార్లు కొనుక్కొని తిరిగి ఒక మార్గరెట్ ఇలా పట్టుకుని పొద్దున్న, లేకపోతే క్లబ్లకు వెళ్ళి పబ్బులకి వెళ్ళి, అది కాదు. అది ప్రాపంచికంగా నీ యొక్క స్టాండర్డ్స్ రైజ్ చేసుకో. స్పిరిచువల్ గా ఏంటి మరి ఏం చేస్తావు? దాని యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకోవాలి. మన సిలువను మనమే మోసుకోవాలనేది దానికి అర్థం. అది మొట్టమొదటిగా దేవుని సామ్రాజ్యాన్ని పొందగోరండి, దైవత్వాన్ని పొందండి. అప్పుడు మీరు అడగకుండానే ప్రాపంచికంగా కూడా మీరు కోరుకున్నా మీకు వస్తాయి. అది దైవ సామ్రాజ్యాలు అడుగు పెట్టుంటే ప్రాపంచికంగా కూడా నీకు కావాల్సినవన్నీ వస్తాయిగా. నువ్వు ఏమైతే మనం లగ్జూరియస్ గా ఇప్పుడు మాట్లాడుకున్నామో, ఒక BMW, ఒక బెంజ్ కారు, లేకపోతే చేతిలోనేమో ఒక మార్గరిటా గ్లాసు, అన్ని వస్తాయి. అవి కూడా అదనమాట. ఇదే భావాన్ని సంజయుడు భగవద్గీత చివరిలో ఇలా విన్నారు. ఏంటంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతి మతిర్మమః. అంటే ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో, అంటే ఎక్కడైతే పరమ యోగ సాధన, శ్రీకృష్ణుడు అంటే ఆయన లిటరల్ గా వచ్చి మన పక్కన కూర్చో, పరమ యోగ సాధన. యోగం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అష్టాంగ రాజ యోగం చెప్పుకున్నాం. యోగం అంటే ఏమిటి? అంటే పరమ యోగ సాధన. పరమ అంటే పరమాత్మ, విశిష్టమైన ఆత్మ. ఎప్పుడైతే యోగ సాధన, ఎప్పుడైతే నువ్వు ఆయనతో కలిసిపోయావో ఆటోమేటిక్ ఆయన పక్కనే ఉంటాడు. ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అంటే అర్జునుడు ఎవరు? ఆత్మజ్ఞానం. అంటే ఎక్కడైతే నీ దైనందిన జీవితంలో ఆత్మజ్ఞాన నిత్య వినియోగం అనేది ఉంటుందో, అంటే కృష్ణార్జునుడు అంటే అదే. కృష్ణుడు అంటే యోగము, యోగ సాధన. అర్జునుడు అంటే ఆత్మజ్ఞానం. అక్కడ చతుర్విధ పురుషార్థాలైన
పరమార్థ కామ మోక్షాలు అనేది తప్పకుండా అక్కడ ఉంది. ఈ విధంగా అన్ని పుస్తకాలు ఉంటాయి అని మనకు తెలుస్తుంది. జ్ఞానము అంటే మూడో కన్ను సూక్ష్మంగా ప్రవచిస్తూ కూడా అన్నారు. మూడో కన్ను ఏమన్నారు? ఇఫ్ దేర్ ఫోర్ థైన్ ఐ హీ సింగిల్ థైన్ హోల్ బాడీ షల్ బి ఫుల్ ఆఫ్ లైట్. మీ రెండు కళ్ళు ఒకవేళ కనుక ఒక కన్ను కాగలిగితే, అంటే ఈ రెండు కళ్ళు కూడా మూడో కంటితో కలిసి ఒక కన్ను ఎప్పుడవుతుంది? ఈ రెండు కళ్ళు కూడా లోపలికి ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఒక ధ్యానంలోనే జరుగుతుంది. నువ్వు ధ్యానము ద్వారా నీ బయట చూస్తున్న రెండు కళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ మూడో కంటితో కలిసి ఒక ఏక కన్నుగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీ శరీరం అంతా కూడా అంటే దేవుని యొక్క లక్షణాలవే వచ్చేస్తుంది. శరీరం యొక్క వెలుగు అంతా కన్నులోనే ఉంది. మీ ఒక్క కన్ను ద్వారానే మీ శరీరాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. ఒకవేళ గనక కంటిలో పైశాచికత్వం ఉంటే ఈ శరీరాలు అలాగా కంట్లోనే అన్నీ ఉంటుంది. అంటే ఈ రెండు కళ్ళు ప్లస్ మూడో కన్ను, ఆ కన్నుని దైవత్వాన్ని చూస్తుందా, పిశాచతత్వాన్ని చూస్తుందా? ఈ ఆత్మ యొక్క లక్షణాన్ని బట్టి కొంతమంది తాంత్రికులుగా ఉంటారు, తంత్రాలు గింత్రాలు ఏవో చేస్తూ ఉంటారు, చేతబళ్ళు అవి ఇవి ఇవి అని. వాళ్ళ కంటిలో ఏముంటుంది? వాళ్ళకి కూడా జరుగుతుంది. మూడో కన్ను యాక్టివేట్ అవ్వడము, రెండు వాళ్ళు ధ్యానం చేస్తారు, వాళ్ళకి శక్తి కావాలి కదా. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు? దైవత్వాన్ని కాదు, పిశాచతత్వాన్ని చూస్తున్నారు. అటువంటి పిశాచతత్వము, పైశాచకత్వము వాళ్ళకి వీళ్ళకి చేతబళ్ళు చేయించడము, వాళ్ళ కెరియర్లు వీళ్ళ కెరియర్లు పాడు చేయడము, చేతబళ్ళ ద్వారా లేకపోతే తాంత్రికాల ద్వారా, తంత్రాల ద్వారా, వశీకరణాల ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసేవాళ్ళే కాదు, చేయించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి పైసలు ఎటున్నా కూడా పైసలు వస్తున్నాయి. సో అలాంటి ఆ విధంగా ఎందుకు గ్రూమ్ అవుతున్నాయి ఆత్మలు? ఆత్మ యొక్క లక్షణాలు అవి. సో అటువంటి పిశాచ తత్వాలు, పైశాచికత్వం అంటే పిశాచ తత్వాలు ఎదుటి ఆత్మలకు, ఎదుటి మనుషులకు హాని చేసే మనుషులు, అటువంటి వారికి ఏం జరుగుతుందంట? జీసస్ చెప్పిందే ఏమంటుందట? వాళ్ళ శరీరాలు అంధకారం అవుతాయి, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎదుటి వాడికి ఎప్పుడు తగులుతుందో అది తర్వాత విషయం, ముందు వీడే చేయించిన వాడే. సో ఆ శరీరాలు అంధకారం అవుతాయి కనుక ఇది గరికపాటి గారు కూడా చెప్పారు. లలితా సహస్రంలో అదేదో అది ఉంది, ఇది కూడా ఉంది. సో శరీరాలు అంధకారం అవుతాయి. ఎప్పుడు అటువంటి దారిలోకి వెళ్ళకూడదు మానవులు. ఎదుటి వాడికి హాని చేసే మార్గాల్లోకి వెళితే ముందు వీడికి తగులుతుంది, వాడి విషయం తర్వాత ఆలోచిద్దాం. గరికపాటి గారు కూడా చెప్పారు. జీసస్ అన్నారు ఈ మాట, ఇదే మాట చెప్తున్నారు. ద లైట్ ఆఫ్ ద బాడీ ఇస్ ద ఐ, therefore when thine eye is single, thine whole okay so the whole body also is full of light. But when the eye is evil, then the body also is full of darkness. Take heed, therefore, of the light in the thee. అంటే అది హిబ్రూ ఇంగ్లీష్. సో జీసస్ కూడా అన్నారు. కాబట్టి అటువంటి వారి యొక్క శరీరాలు అంధకారం అవుతాయి కనుక నీ కన్నుల్లోని వెలుగును జాగ్రత్తగా జ్ఞప్తించుకోండి. నీ కంటిలో ఉన్న వెలుగును నువ్వు దేనికి వాడుతున్నావు? దైవ కార్యాలక, దైవత్వానిక, లేదా పిశాచతత్వానిక? దాని మీదే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుందని జీసస్ కూడా కరాఖండిగా చెప్పేశారు. అంతే. ధ్యానముద్రలో రెండు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ తదేక దీక్షతో ఉంటేనే మూడో కన్ను అనేది సూక్ష్మ శరీరానికి చెందినది. అప్పుడే కదా మన సూక్ష్మ శరీరంతో యోగం జరుగుతుంది. అప్పటి నుంచే ట్రూ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. దివ్య తేజస్సుతో వెలిగిపోయే అవినాశనమైన శక్తి పుణ్యమే సూక్ష్మ శరీరము. అదే భౌతిక శరీరానంతటికీ వెలుగు అయిన కన్ను. అంటే
భౌతిక శరీరాన్ని సజీవంగా ఉంచే కన్ను కనుక మన ఆత్మలో అల్ప ఆలోచనలను ఉంచుకుంటే మన శరీరాలు కూడా రోగగ్రస్తాలు అవుతాయి అని ఆయన చెప్పారు. ఎవరు? జీసస్ చెప్పారు. అంటే మన శరీరాన్ని అంతటికీ కూడా వెలుగు మన కన్నే. అటువంటి కన్ను వెలుగును కలిగి ఉంటుంది. అటువంటి వెలుగుతో నువ్వు చూస్తున్నావు. దైవత్వాన్ని చూస్తున్నావా, పిశాచతత్వాన్ని చూస్తున్నావా? ఎందుకు నువ్వు చూస్తున్నావు పిశాచకత్వాన్ని? ఎందుకంటే నీ ఆత్మ లక్షణం అది కనుక. పైశాచకత్వం అనేది నీ ఆత్మ లక్షణం కాబట్టి నీ కన్ను నీకు అదే చూపిస్తుంది. దర్పణం కాదు. కన్ను అంటే ఏంటంటే ఒక మిర్రర్, దర్పణం. నువ్వు ఏంటో అది నీకు చూపిస్తుంది. వెంటనే జాగ్రత్త పడాలి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అమ్మో అంటే నా లక్షణాలు ఇవన్నమాట. అదే దైవత్వాన్ని చూపించాయంటే నీ వెలుగు నీకు దైవత్వాన్ని చూపిస్తుంది మరొకరికి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు అంధకారంలో పడిపోతారు అని చెప్పారు. చివరగా ఆయన తన యొక్క ప్రవచనాన్ని ఈ విధంగా ముగించారు. ఎలా? హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్క్స్ షల్ నాట్ పాస్ అవే. అంటే ఏమన్నారంటే ఈ స్వర్గము భూమి ఈ రెండు ఎప్పటికైనా అంతరించిపోతాయి, కానీ నా వాక్కులు మాత్రం అంతరించవు అన్నారు. అవి శాశ్వతంగా విశ్వంలో ఉంటాయి అన్నారు. I am the way, the truth and the life. No man comes unto the Father but by me. అంటే నేనే మార్గాన్ని, నేనే జీవితాన్ని, నేనే సత్యాన్ని. నా ద్వారా తప్ప ఇంకెవరూ కూడా నా తండ్రిని చేరుకోలేరు. ముందు నన్ను చేరు, నా ద్వారా నేను తీసుకెళ్తాను తండ్రి దగ్గరికి. గురువు కదా ఆయన. పనే అది. అంటే పరమ గురువుల యొక్క బోధనలు, ప్రవచనాలు శాశ్వతాలు. లోకాలన్నీ వినాశనం చెందిన సత్యం మాటకు అవినాశే. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా గురువుస్ అనేవారు సత్యమే మాట్లాడతారు. సత్యానికి చావు లేదు కదా. భూమి పోవచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. కాకపోతే ఒక రోజు సూర్యుడు కాస్త లేటుగా రావచ్చు, లేదా అంటే చంద్రుడు లేటుగా రావచ్చు. వాళ్ళైనా అటు ఇటు రావచ్చు, రాకపోవచ్చు, లేటుగా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సత్యం మాత్రం నిలకడగానే ఉంటుంది అని చెప్పడం. అది నేను అనేది సత్యం, నేను అన్నదే శివము. నేను తెలుసుకుంటేనే పరమాత్మ యొక్క మూలాన్ని తెలుసుకోగలము. నేను అన్నది సత్యము, నేను అన్నది నిత్యం. అంటే నేను అంటే ఇక్కడ ఆత్మ. నేను యొక్క మూలం ఏంటి? పరమాత్మ. ఈ ఆత్మ యొక్క మూలం ఎవరు? పరమాత్మ. దాంతో అటాచ్ అయి ఉంటుంది మన ఆత్మ. అదే ఏమన్నారంటే జీసస్ తన మాటలు తండ్రి అంటారు. మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇది నా ఆత్మ పరమాత్మతో కలిసి చెప్పడం. అంటే ఆయన నీ తండ్రి అంటాడా? నేను సన్, ఆయన ఫాదర్ అని. బ్రహ్మజ్ఞానం అన్నది ఆత్మజ్ఞానం ద్వారానే. బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మని యొక్క జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ముందు నీ ఆత్మ జ్ఞానం అయిపోవాలి. నీ ఆత్మకు ముందు జ్ఞానం రావాలి. ఆత్మజ్ఞానం అంటే నేను అనేది నేను కాదు, నేను అనేది శరీరము కాదు, ఆత్మ అనేటువంటి మొట్టమొదటి జ్ఞానం. తండ్రి యొక్క జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. తండ్రి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం బ్రహ్మజ్ఞానము, మన యొక్క జ్ఞానము ఆత్మజ్ఞానం. కాబట్టి ఇదే సవికల్ప సమాధి. అంటే నేను అనేది శరీరం కాదు, నేను మైండ్ని కాదు, నేను ఒక ఆత్మని తెలుసుకోవడమే సవికల్ప సమాధి. సమాధి అంటే మన ఆత్మతో మనం కలిసి ఉండడం. నేను అంతా కూడా తెలుసుకోవడమే నేను. ఇది శరీరము కాదు, నేను ఆత్మనని తెలుసుకోవడం సవికల్ప సమాధి. అంతటా ఉన్నది నేనే అని తెలుసుకోవడము నిర్వికల్ప సమాధి. అది మాటలు అయిపోయిందండి. కాకపోతే యోగు కదంటే కొన్ని ఒక కథ ఇచ్చారు. ఇదేమో బైబిల్లో కథ, కానీ చదువుదామా. కాబట్టి మళ్ళీ మనము రేపు శనివారము, ఆదివారము, మళ్ళీ సోమవారము
అమెరికా వాళ్ళకి సోమవారం ఈవినింగ్ అంటే మీకు మంగళవారం పొద్దున, ఇండియాలో ఉన్న వాళ్ళకి మంగళవారం పొద్దున, ట్యూస్డే పొద్దున మళ్ళీ మనం కలుస్తాం. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మరి. Let's start. గౌతమి గారు, అంటే మంగళవారం వరకు క్లాస్ లేదా? అవునండి. ఓకేనా? ఓకే. ఇండియా మంగళవారం పొద్దున ఇండియా వరకు మంగళవారం పొద్దున, ఇప్పుడు మీకు పొద్దున కదా, ఇట్లాగే మంగళవారం ఉంటుంది. అప్పుడు ఉంటుంది, మనం ఆ రోజు ఉంటుంది కదా. ఉంటుంది. అప్పుడు మనం ఈ యోగు కథ బైబిల్లో కథ చదువుదాం. ఓకే, దాంతో అయిపోతుంది. యా యా ఒకటి చెప్పాలండి, ఈ రోజు మీరు ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు కదా, ఆ, మీ వాయిస్ అంత ఎప్పుడు వచ్చినంత మంచిగా రావట్లేదు. అవునా? ఈ ముందే చెవు చెప్పాలి. చెవు దగ్గర పెట్టి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను చెప్పలేదు. నేను అంటే చెవు దగ్గర పెట్టుకుంటే మంచిగా వినిపిస్తుంది, కొన్నిసార్లు హై వస్తుంది, కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతుంది వాయిస్. ఓ ఆ అవునా? మ్యూజిక్ మాత్రం ఈవెన్ గా వస్తుంది. ఓ, మీ అందరికి అలాగే ఉందా? పట్టుకొని ఓకే, సరే. పట్టుకొని వస్తుంది అనమాట వాయిస్ కొన్నిసార్లు. ఓకే, సరే, అయితే నెక్స్ట్ టైం పెట్టండి. ఓకేనా? ఓకే అంటే Meditation చేద్దాం. యా అందరికీ అలాగే ఉందండి. మరి ముందు చెప్పాలి కదా నాకు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అలా వినేసాం. ఆల్ రైట్, మెడిటేషన్ చేయండి మాస్టర్స్. ఓకే.